సిఐటియు డివైఎఫ్ఐ ఐద్వా సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజు, గురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ దాస్య శృంగారాల నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన యోధులను స్మరించుకుంటూ రక్తదాన శిబిరం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం యువత బాధ్యత అన్నారు. విద్యా ఫౌండేషన్, కాజా, ఉదయ్, శ్రీపతి, రాము, వికాస్ తదితరుల సహకారంతో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. పెడదారి పడుతున్న యువతను పరిరక్షించాలని ఈ సందర్భంగా ఎస్పీని కలెక్టర్ కోరారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. కారణం ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాటం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాద దాస్య శృంఖల నుంచి విముక్తి గావించేదానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఒక ఆదర్శవంతంగా ఉన్నటువంటి మహా పోరాట యోధులు, సామ్రాజ్యవాదుల్ని కోకట వేళ్లతో పెకిలించేదానికి మహోన్నతమైనటువంటి త్యాగాలను చేసినటువంటి మహనీయులు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు. వీరి వర్ధంతి ఇవాళ 94వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యువతను పాల్గొనమని, నాడు ఈ భారతదేశానికి స్వాతంత్ర సమరయోధులకి, పోరాట యోధులు అందరికి కూడా ఏవైతే సూక్తులు చెప్పారో ఆ సూక్తులను నేటి యువతరం పాటించాలని, మంచి మార్గంలో నడిచి ఈ దేశానికి మంచి యువతగా తయారు కావాలా, ఆ రకంగా ఉన్నటువంటి పద్ధతుల్లోనే ఈ దేశ వ్యవస్థను కూడా తయారు చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది యువతులు, శ్రేయోభిలాషులు, మాకు ముఖ్యంగా విద్యా ఫౌండేషన్, అలాగే మాకు ఎక్కువ సంఖ్యలో ఇవాళ ఈ కార్యక్రమానికి జయప్రదమయ్యేదానికి సహకరించినటువంటి కాజా, వికాస్, అలాగే శ్రీపతి రాము గారు, అలాగే ఉదయ్, అలా అనేక మంది మిత్రులు సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఇవాళ రక్తదాన శిబిరం జరిగింది. ఆ సందర్భంగానే గౌరవనీయులైన ఎస్పీ గారికి, గౌరవనీయులైన కలెక్టర్ గారికి మేము ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, గడిచిన 2 నెలల్లో మన నెల్లూరు నగరం రూరల్ పరిధిలో దాదాపు 16 నుంచి 20 హత్యలు జరిగాయి. ఇవన్నీ కూడా ఒక బంగ్యాకు, లేకపోతే ఒక మందు, లేక ఇతర మాదక ద్రవ్యాలు వాడడం వల్ల యువకులు అనేక రకాలుగా పెడదాలను బట్టి ఒకరినొకరిని చంపుకుని స్నేహితులుగా ఉన్నప్పటికీ కూడా ఆ మత్తులో చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అర్థం కావడంలా. అందుకనే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ రుగ్మతలన్నీ కూడా పోగొట్టేదానికి మా వైపు నుంచి మీకు అధికారికంగా ఏ రకమైనటువంటి సహకారం మాకిస్తారో అలాగే మేము కూడా మీకు సహకరించి ఈ మాదక ద్రవ్యాలని నిర్మూలించేదానికి ఏ ఉద్యమం అయితే చేపడతారో దానికి మేము కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మంచి వ్యవస్థ, మంచి యువతని తయారు చేసుకున్న దానికి మీ ద్వారా శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.